హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 62. రేణు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి కన్నీరు పెడుతుండగా ప్రసూనాంబ వస్తుంది కదా, అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. అమ్మ రేణు, రెడీ అయ్యావా అంటూ ప్రసూనాంబ అక్కడికి వచ్చేసరికి రేణు కన్నీళ్లు కనపడకుండా తుడుచుకుంటుంది. ప్రసూనాంబ అది గమనించి, ఏడుస్తున్నావా రేణు అని అడుగుతుంది. ఇక రేణు తన బాధను కంట్రోల్ చేసుకోలేక లేచి ప్రసూనాంబని హక్ చేసుకొని, నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అనుకోలేదు అత్తయ్య. నేను ఏదైనా పొరపాటు చేశానంటే అది అశోక్ని ప్రేమించడమే. అశోక్ పచ్చి దుర్మార్గుడు అత్తయ్య అని చెప్పి ఏడుస్తుంటుంది. అది విని అనుష బాధగా మనసులో మాట్లాడుకుంటూ, లేదు రేణు, సార్ చాలా మంచివారు. సార్ అనుక్షణం నీ గురించే బాధపడుతున్నారు. నీకు మంచి చేయాలని చూస్తున్నారు. కానీ నువ్వే పోయి పోయి ఆ శ్రీరామ్ని పెళ్లి చేసుకోబోతున్నావు అని అనుకుంటుంది. ప్రసూనాంబ రేణు కన్నీళ్ళు తుడుస్తూ, ఊరుకో అమ్మా, ఇంత దూరం వచ్చాక ఇక అశోక్ గురించి ఆలోచించకపోవడమే మంచిది అని అక్కడున్న పూలమాలను అందుకొని తన జడలో పెడుతుంటుంది. దివ్య ఆ రూమ్ బయట నుంచి రేణు మాటలు విని కన్నీళ్ళు పెట్టుకుంటూ, నా చెల్లెల్ని ఇంతగా ఏడిపిస్తున్నందుకు నిన్ను కొట్టాలి అన్నంత కోపం వస్తుంది అశోక్ అని అనుకుంటుంది మనసులో. ప్రసూనాంబ రేణు చీరను సర్దుతుంటే అనుష చాటుగా రేణుని ఫోటో తీసి అశోక్కి పంపిస్తుంది. ఇక్కడ అశోక్ రూమ్లో లగేజ్ సర్దుకుంటూ నోటిఫికేషన్ సౌండ్తో ఫోన్ చూస్తాడు. పెళ్లి కూతురు గెటప్లో రేణు బంగారు బొమ్మలా కనిపిస్తుంటుంది. రేణుని పెళ్లి కూతురుగా చూసిన వెంటనే అశోక్ కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతుంటాయి. ఇంతలోనే భారతి తమ్ముడు అంటూ అక్కడికి వస్తుంటే అశోక్ ఫోన్ పక్కకు పెట్టి కన్నీళ్ళు తుడుచుకొని అక్క ముందు బాధని కనిపించకుండా కవర్ చేస్తూ, ఏంటక్క అని అడుగుతాడు. భారతి బెడ్ మీదున్న అశోక్ బట్టల్ని బ్యాగ్లోకి సర్దుతూ, అమెరికా వెళ్ళి సరిగ్గా తినక బాగా బక్కచిక్కు వచ్చావు. ముంబైలో కూడా అలాగే ఉంటే నేను ఊరుకోను. అమెరికా అంటే రాలేకపోయాను, కానీ ముంబై అంటే నేను అమ్మ ఈజీగా వచ్చేస్తాము. అసలు ఈ పాటికే నీకు లాస్ట్కి పెళ్ళయి ఉంటే లాస్య దగ్గరుండి నీ పనులన్నీ చూసుకునేది. మీ పెళ్లి ముహూర్తం ఏమో ఎక్కడో దూరాన ఉంది. బిజినెస్ విషయాల్లో పడి టైంకి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని తమ్ముడికి జాగ్రత్తలు చెప్తుంటుంది. వంశీ పెళ్ళికి కావాల్సిన సామాన్లు కారులోకి సర్దుతూ రఘుతో ఫోన్ మాట్లాడుతూ, వస్తున్నాం రఘు, నువ్వు సుజాత కూడా బయలుదేరండి అని చెప్పి ఫోన్ జేబులో పెట్టుకోబోతుంటే దివ్య వచ్చి ఆ ఫోన్ లాక్కొని, ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే పనులు కావు వంశీ గారు, మా అందరి ఫోన్లు కూడా ఇంట్లోనే పెట్టేశాము, మీ ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టేస్తాను అంటుంది. పెట్టుకుంటే పెట్టుకో, కానీ అందరినీ రమ్మని దివ్య, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, తొందరగా వెళ్ళాలి అంటాడు వంశీ. కొద్దిసేపటికి రేణుతో సహా అందరూ గుడి దగ్గరికి బయలుదేరుతారు. కొన్ని గంటలకు అమ్మవారి గుడిలో రేణు పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది. పంతులు గారు రేణుతో పూజ జరిపిస్తుంటారు. మరో పక్క అశోక్ కూడా ముంబై వెళ్ళటానికి కారు దగ్గరికి వచ్చి, ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్తాను అని కుటుంబ సభ్యులకు చెప్పి కార్ ఎక్కి, డ్రైవర్ పోనివ్వు అంటాడు. కారు వెళ్ళిపోతుంది. అశోక్ వెళ్తుంటే పూర్ణ, భారతి అందరూ బాధగా చూస్తుంటే లాస్య మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులు అశోక్ని పంపించి లోపలికి వెళ్ళిపోతారు. లాస్య మాత్రం అక్కడే ఉండి, అమ్మయ్యా, బావ ముంబై బయలుదేరాడు, ఒక టెన్షన్ తీరిపోయింది, వెంటనే ఈ విషయం శ్రీరామ్కి చెప్పాలి అని అనుకొని, అమ్మో వద్దులే, ఈ టైంలో వాళ్ళ మధ్య ఉంటాడు కాబట్టి నేను ఫోన్ చేయకపోతేనే మంచిది అని అనుకుంటుండగా అక్కడ గుడి దగ్గర ఒక రూమ్లో శ్రీరామ్ పెళ్ళికొడుగా తయారై కూర్చొని ఎవరికి తెలియకుండా లాస్యకి ఫోన్ చేస్తుంటాడు. లాస్య ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. మీ బావ వెళ్ళిపోయాడా అని అడుగుతాడు శ్రీరామ్. ఇప్పుడే వెళ్ళిపోయాడు, ఇక మా బావ గురించి టెన్షన్ లేదు, నువ్వు హాయిగా రేణుని పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. శ్రీరామ్ కూడా ఆనందపడుతూ, గుడ్, మనకు కావాల్సింది కూడా అదే కదా అంటాడు. నువ్వు ఆ గయ్యాలి మెడలో తాళి కట్టేది చూడాలని ఉంది శ్రీరామ్, నేను వచ్చి ఎవరికి తెలియకుండా మీ పెళ్ళిని చూస్తాను అంటుంది. ఎవరికంట పడకుండా ఉంటానంటే రావచ్చు అంటాడు. ఓకే, మరికొద్దిసేపట్లో అక్కడ ఉంటాను,
అని లాస్య ఫోన్ పెట్టేస్తుంది. అశోక్ కారు ఎయిర్పోర్ట్ వైపుకి వెళ్తుంటుంది. కొన్ని నిమిషాలకి శ్రీరామ్ కూడా రేణు పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. రేణు తన పక్కన కూర్చున్న శ్రీరామ్ వైపు చూసి అశోక్ స్థానంలో శ్రీరామ్ని చూసుకొని తన మనసు అంగీకరించలేనట్టుగా బాధపడుతుంటుంది. శ్రీరామ్ మొహంలో తప్ప అందరి మొహంలోనూ నిరాశ, నిస్పృహలు కనిపిస్తుంటాయి. రేణుతో సహా ఎవ్వరి మొహంలో కూడా ఆనందం లేదు. వంశీ, దివ్య కూడా ఆ పెళ్లిని చూడటానికి ఇబ్బంది పడుతుంటారు. రఘు, సుజాతల పరిస్థితి కూడా అదే. మూర్తి గారు, శారదా మొహంలో కన్నీళ్లు కనిపిస్తుంటాయి. ప్రసూనాంబ, నారాయణ గారి మనసుల్లో కూడా అదే బాధ ఉన్నా పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తుంటారు. ఈలోపే లాస్య కూడా వచ్చి వాళ్ళకు చాటుగా ఉండి శ్రీరామ్కి సైగ చేస్తుంటుంది. శ్రీరామ్ లాస్యను చూసి ఓకే అన్నట్టుగా సైగ చేస్తాడు. పంతులు గారు కాసేపు మంత్రాలు చదివి అబ్బాయి, అమ్మాయి బట్టలు మార్చుకొని వస్తే ఆ తర్వాత మాంగల్య ధారణ జరిపిస్తాను అంటాడు. రేణు ఆ బట్టలు తీసుకొని వెళ్ళబోతుంటే అనుష కూడా రాబోతుండగా నేను మార్చుకుంటానులే అనుష, నువ్వు ఇక్కడే ఉండు అంటుంది. అనుష సరే అన్నట్టుగా తల ఊపుతుంది. రేణు గర్భగుడిని దాటుకుంటూ రూమ్లోకి వెళ్ళి చేతిలో ఉన్న బట్టలు వదిలేసి డోర్ పెట్టుకొని బాధనంతా కన్నీటి రూపంలో కక్కుతుంటుంది. మరో పక్క కార్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా వెళ్తుంటుంది. కార్ వెనుక సీట్లో కూర్చున్న అశోక్ కూడా రేణు మీదున్న ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఇద్దరి బాధను గర్భగుడిలో ఉన్న అమ్మవారు చూస్తుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత సడన్గా అశోక్ వెళ్తున్న కార్ పంచర్ అయి ఆగుతుంది. డ్రైవర్ అది గమనించి టైర్ పంచర్ అయినట్టుంది సార్, వెంటనే టైర్ మారుస్తాను, వెయిట్ చేయండి సార్ అంటాడు. అశోక్ కాస్త ఆశ్చర్యపోతూ కొత్త కారే కదా, టైర్ పంచర్ కావడం ఏంటి అంటాడు. తెలియదు సార్, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, వెంటనే మారుస్తాను అంటాడు డ్రైవర్. సరే త్వరగా కానివ్వు అని అశోక్ కారు దిగి ఫోన్లో రేణు ఫోటో చూసుకుంటూ కార్కి కాస్త దూరం వెళ్ళి రేణు శ్రీరామ్ల పెళ్ళి జరుగుతుండాలి అని ఆలోచించుకుంటూ నిలబడతాడు. కొద్దిసేపటికి అశోక్కి ఓ దగ్గర నుంచి మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చుట్టూ చూస్తుంటాడు. శ్రీరామ్ ఫ్రెండ్ మధు వాటర్ ట్యాంకర్ దగ్గర పరిచయం చేసిన క్యారెక్టర్. అక్కడ రోడ్డు పనులు చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఈరోజు పనికి వచ్చాన్రా, నీ పెళ్ళికి రాలేకపోయాను, అయినా నీకేంటి శ్రీరామ్, అనుకున్నది సాధించుకుంటున్నావు, రేణుని పొందాలని ప్రేమించినట్టుగా నాటకమాడి పెళ్లి చేసుకోబోతున్నావు అంటాడు. ఆ మాటలు చెవిలో పడిన అశోక్ షాక్ అవుతూ అక్కడ రోడ్డు పనులు చేస్తున్న జనాలను చూస్తుంటాడు. అందులో నుంచి మధు ఫోన్ మాట్లాడుతూ వెనుకగా కనిపిస్తుంటాడు. ఇక్కడ శ్రీరామ్ బట్టలు మార్చుకోవడానికి రూమ్లోకి వచ్చి ఏదైనా అదృష్టం ఉండాలి మధు, నాకు ఆ అదృష్టం వచ్చింది అని సంతోషంతో ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు. మధు అలాగే మాట్లాడుతూ రేణుని పెళ్లి చేసుకొని మన బస్తీకి తీసుకొచ్చి తర్వాత తనని చిత్రహింసలు పెట్టి ఆ అశోక్ కుమార్ దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నావు, ఎంతైనా నీ ప్లాన్ అదిరింది శ్రీరామ్ అని అంటాడు. అలా ఇద్దరూ మాట్లాడి ఇక్కడ పని చాలా ఉంది శ్రీరామ్, పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే నేను నిన్ను కలుస్తానులే, ఉంటాను అని ఫోన్ పెట్టేయగానే వాడికి ఎదురుగా అశోక్ నిలబడి ఉంటాడు. అతను అశోక్ని చూసి భయపడుతుంటాడు. అశోక్ అతని శ్రీరామ్తో కలిసి ట్యాంకర్ దగ్గర చూడటం గుర్తుపట్టి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా, శ్రీరామ్ రేణుని ప్రేమించింది నాటకమా, రేణుని చిత్రహింసలు పెట్టడానికే ఈ పెళ్లి చేసుకుంటున్నాడా అని అడుగుతాడు. వాడు భయపడుతూ మౌనంగా ఉండిపోతాడు. అశోక్ కోపంతో వాడిని కొట్టి చెప్పవేరా అంటాడు. అతను భయపడిపోయి అవును సార్, మా వాడు రేణు మీద కన్నేసి ప్రేమించినట్టుగా నాటకం ఆడాడు అని శ్రీరామ్ గురించి చెప్తాడు. అశోక్ ఆ మాటలు విని కోపంతో వాణ్ణి వెనుకకు తోసేసి ఫాస్ట్గా కారు దగ్గరికి వస్తాడు. అప్పటికే డ్రైవర్ పని పూర్తి చేసుకొని చేతులు దులుపుకుంటూ టైర్ సెట్ చేశాను సార్, మీరు కారులో కూర్చోండి అని అంటుండగానే అశోక్ మారు మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేసి వెనుకకు తీసి రేణు గురించి కంగారు పడుతూ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ మరో పక్క వంశీ, దివ్యకి ఫోన్ కాల్స్ ట్రై చేస్తుంటాడు. ఇక్కడ రేణు రూమ్లో అంతే కూర్చొని ఏడుస్తుంటుంది. లాస్య ఓ పక్కగా నిలబడి శ్రీరామ్ రేణు మెడలో తాళి కట్టే క్షణాల కోసం
ఆతృతగా ఎదురు చూస్తుంటుంది. మరికొద్దిసేపటికి పెళ్లి పీటల మీద శ్రీరామ్ కూర్చొని ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ మాంగళ్యధారణకు గడియలు దగ్గరికి వస్తున్నాయి. అమ్మాయిని త్వరగా రమ్మని చెప్పండి అంటాడు. అక్కడున్న వారందరూ అనుష వైపు చూస్తారు. నేను వెళ్ళి తీసుకొస్తాను అని అనుష వెళ్ళిపోతుంది. రేణు అంతే కూర్చొని ఏడుస్తుంటే అనుష వచ్చి డోరు కొట్టి త్వరగా రమ్మంటున్నారు రేణు అంటుంది. రేణు ఆ మాటలు విని కన్నీళ్ళు తుడుచుకుంటూ వస్తున్నాను అనుష, శారీ కట్టుకుంటున్నాను అంటుంది. సరే రేణు త్వరగా వచ్చేయి అని అనుష వెళ్ళిపోతుంది. రేణు కన్నీళ్ళు తుడుచుకొని కింద పడి ఉన్న శారీని తీసుకుంటుంది. ఇక్కడ అశోక్ అంతే కంగారు పడుతూ ఫోన్ కాల్స్ చేసి విసిగిపోయి ఒక్కరికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి, రేణుకి ఆ విధవతో పెళ్లి జరగకూడదు అని అనుకుంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటాడు. ఇక్కడ వంశీ దివ్య వాళ్ళు రేణు కోసం ఎదురు చూస్తుంటారు. అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్ లాస్య ఎదురు చూస్తుంటారు. ఈ లోపుగా రేణు శారీలో తయారై వెళ్ళడానికి డోర్ తీస్తుంది. అశోక్ అంతే డ్రైవ్ చేస్తూ ఎవరు ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదు అని లాస్యకి ఫోన్ చేస్తుంటాడు. లాస్య ఆ నెంబర్ చూసి ఇదేంటి బావ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఈ పాటికి బావ ఫ్లైట్లో ఉండాల్సింది కదా అని అనుమానపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అంటుంది. అశోక్ అంతే కంగారుగా మాట్లాడుతూ లాస్య నేను చెప్పేది జాగ్రత్తగా విను, శ్రీరామ్ రేణుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు, నువ్వు వెంటనే అమ్మవారి గుడికి వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి అంటాడు. ఆ మాటలు వినగానే లాస్యకి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతూ ఏంటి బావా నువ్వనేది, శ్రీరామ్ రేణుని ట్రాప్ చేయటం ఏంటి అంటూ తడబడుతున్న మాటలతో ఏమీ తెలియనట్టుగా నటిస్తూ అడుగుతుంది. ఆ విషయాన్ని తర్వాత చెప్తాను, నేను అక్కడికి వచ్చేసరికి లేట్ కావచ్చు, నీకు పుణ్యం ఉంటుంది, ముందు వెళ్ళి ఆ పెళ్ళి ఆపులాస్యా అంటాడు. సరే బావా అలాగే వెళ్తాను అని ఫోన్ పెట్టేసి అంటే ఈ పెళ్ళి వెనుక నేనున్నాననే విషయం బావకి తెలియలేదు, బావ వచ్చేసరికి ఈ పెళ్ళి జరిగిపోవాలి, రేణు ఇంకా రావడం లేదేమిటి అనుకుంటూ పెళ్లి మండపం వైపు చూస్తుంటుంది. రేణు శారీ మార్చుకొని మండపం దగ్గరికి వెళ్తూ గర్భగుడి వైపు చూసి బాధగా అటువైపుగా అడుగులు వేసి తలుపులు తీసుకొని గర్భగుడి లోపలికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ అమ్మవారి వైపు ముందు నిలబడి ఉంటుంది. మరో పక్క రేణు కోసం అందరూ చూస్తుంటారు. లాస్యలో టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత అశోక్ అంతే టెన్షన్గా గుడి ముందుకు వచ్చి కారు ఆపి గుడి మెట్లు ఎక్కుతూ పైకి వస్తుంటాడు. ఇక్కడ రేణు అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ అమ్మవారి వైపు చూస్తుంటుంది. కొద్దిసేపటికి అశోక్ ఇంత పొడుగున ఉన్న గుడి మెట్లు పరిగెత్తుకుంటూ ఎక్కి వచ్చి అలసటతో ఆయాసపడుతూ మండపం దగ్గరికి వెళ్ళబోయి గర్భగుడిలో ఉన్న రేణుని వెనుకగా చూసి రేణు అని పిలుస్తాడు. దుఃఖంలో ఉన్న రేణు ఆ గొంతు వినగానే కాస్త ఆశగా వెనుకకు తిరిగి చూస్తుంది. రేణు మెడలో ఇంకా మంగళసూత్రాలు పడలేదని అర్థమైన అశోక్కి రేణుని అలా చూసి ఊపిరి పీల్చుకుంటాడు. రేణు అశోక్ని చూస్తూ అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడుతుంది. అశోక్ పరిగెత్తుకుంటూ రేణుకి దగ్గరగా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్న తనని ప్రాణంగా హృదయానికి హత్తుకుంటాడు. అశోక్ కోసం ఏడ్చి ఏడ్చి ఉన్న రేణు కూడా ఆ సమయంలో తన స్థితిని మర్చిపోయి అశోక్ని గట్టిగా పట్టుకొని కన్నీళ్ళు పెడుతుంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత అశోక్ అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడవకు రేణు, నేను వచ్చాను కదా, ఇక ఈ పెళ్ళి జరగనివ్వను అంటాడు. ఆ మాటలు విన్న రేణు తన స్థితిని గుర్తు తెచ్చుకొని అశోక్ మొహం చూసి కోపంతో ఒక్కసారిగా అశోక్ని వెనక్కి నెడుతుంది. ఇక్కడ పంతులు గారు తొందర పెడుతూ దుర్ముహూర్తం రాకముందే అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడాలి, త్వరగా అమ్మాయిని రమ్మని చెప్పండి అంటాడు. అందరూ రేణు కోసం ఎదురు చూస్తుంటారు. శ్రీరామ్ కూడా రేణు కోసం చూస్తుంటాడు. లాస్యలో కూడా టెన్షన్ పెరిగిపోతూ ఈ రేణు ఏంటి ఇంతసేపు పోయింది, బావ వచ్చేలోపు ఈ పెళ్ళి జరగకపోతే ఇన్నాళ్ళు మేము పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది అని అనుకుంటుంది. రేణు అశోక్ వైపు కోపంగా చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అశోక్ కంగారు పడుతూ ఆ శ్రీరామ్ మంచివాడు కాదు రేణు, నేను కావాలనే మోసం చేసి ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటాడు. రేణు ఇంకా కోపంగా చూస్తూ నా పెళ్లి చెడగొట్టడానికి ఇదొక కొత్త నాటకం మొదలుపెట్టావా అని అడుగుతుంది. నిజం చెప్తున్నా రేణు, ఇన్ని రోజులుగా వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసుకుంటూ వచ్చాడు.
ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అంటాడు. చాలు ఆపు నీ కట్టుకథలు. అందరూ నీలాగా మోసం చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఎన్ని చెప్పినా ఈ పెళ్ళి ఆపలేవు అని కోపంగా వెళ్ళబోతుంటే అశోక్ రేణు చేపట్టుకుని ఆపి, నన్ను నమ్ము రేణు, నేను నిజం చెప్తున్నాను. నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. నిన్ను ఇబ్బందులు పెట్టాలనే వాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని అంటాడు. రేణు కోపంగా అశోక్ చేతిలో నుంచి తన చేను విడిపించుకొని, నా పెళ్ళి ఆపడానికి ఇంకెన్ని కట్టుకథలు చెప్తావు? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా శ్రీరామ్తో నా పెళ్ళి ఆపలేవు అంటుంది. ఇలా ఇద్దరి మధ్య వాదన అవుతుంటే అక్కడ అందరూ రేణుని వెతుక్కుంటూ వస్తుంటారు. వీళ్ళ వెనకనే లాస్య కూడా టెన్షన్ పడుతూ వస్తుంటుంది. అశోక్ రేణుని వాదిస్తూ తనని బయటికి వెళ్ళనివ్వకుండా గర్భగుడి తలుపులు పెట్టి, ఈ ఒక్కసారికి నా మాట విను రేణు, నేను నీ సంతోషం చూడాలనుకుంటున్నాను కానీ నీ బాధని చూడాలనుకోవడం లేదు. శ్రీరామ్ని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితాంతం ఏడుస్తావే, నీ జీవితం నాశనం అవుతుంది అని నచ్చ చెప్పాలని చూస్తుంటాడు. అయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయినా పర్వాలేదు, నాకు పెళ్ళి కాదని వెటకారం చేశావు కదా, నీ కళ్ళ ముందే శ్రీరామ్ని పెళ్లి చేసుకుంటారు, నా దారికి తప్పుకో అంటూ మొండిగా. అశోక్ కాస్త కోపం తెచ్చుకుంటూ, చెప్పేది నీ కాదా? ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు వాడితో బతికి ఉండగానే నరకం చూస్తావు అని అంటాడు. రేణు ఇకేమీ మాట్లాడకుండా కోపంతో బలంగా అశోక్ని తలుపుల దగ్గర నుంచి పక్కకి తోస్తుంది. దాంతో అశోక్ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడతాడు. మరోపక్క వీరందరూ రేణు కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తుంటారు. రేణు బయటికి వెళ్ళడానికి తలుపులు గడియ తీస్తుంటుంది. అదే సమయంలో అశోక్కి అమ్మవారి చేతిలో తాళిబొట్టు వేలాడుతూ కనిపిస్తుంటుంది. మరోపక్క రేణు బయటికి వెళ్ళడానికి తొందరపడుతూ తలుపు గడియలు తీస్తుంటుంది. అశోక్ ఆ తాళిబొట్టును చూసి మరోసారి రేణు వైపు చూసి, ఏదైతే అదే అవుతుంది, చూస్తూ చూస్తూ రేణు లైఫ్ని రిస్క్లో పెట్టలేను అని అనుకొని వేలికి లాస్య పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి కిందికి జార విడిచి తాళిబొట్టు పట్టుకొని నిలబడి గడియ తీసి తలుపు ఓపెన్ చేయబోతున్న రేణు దగ్గరికి వెళ్ళి తనని బలవంతంగా వెనుకకు గుంజుతాడు. దాంతో రేణు డోర్ దగ్గర నుండి వెనక్కి వచ్చి అశోక్ చేతిలో తాళిబొట్టు చూసి ఆశ్చర్యపోతుండగానే అశోక్ బలవంతంగా రేణు మెడలో తాళి కట్టాలని చూస్తుంటాడు. రేణు ఆ చర్యకి షాక్ అవుతూ అశోక్ని తాళి కట్టనివ్వకుండా ఆపాలని చూస్తుంటుంది. కానీ అశోక్ అంతకు అంత పట్టుదలతో బలవంతంగా తన మెడలో తాళి కడుతుంటాడు. సరిగ్గా అదే టైంలో దివ్య వచ్చి గడియ తీసి ఉన్న తలుపులను తెరుస్తుంది. దివ్య వెనుకనే ఒక్క శ్రీరామ్ తప్ప అందరూ ఉంటారు. వాళ్ళ వెనుక లాస్య కూడా ఉంటుంది. అందరూ లోపల జరుగుతున్న దృశ్యం చూసి షాక్ అవుతుంటారు. ఆ శుభముహూర్తపు గడియల్లో అందరి సమక్షంలో అమ్మవారి ముందు రేణు వద్దని గింజుకుంటున్నా అశోక్ బలవంతంగా రేణు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అలా పంతులు గారు పెట్టిన శుభ గడియల్లో అశోక్ రేణుల పెళ్ళి జరిగిపోయింది. వీవర్స్ కూడా టెన్షన్ తీరిపోయింది కదా. వాళ్ళ పెళ్ళి జరిగినందుకు చదివింపులుగా మీరు లైక్స్ కామెంట్స్ ఇచ్చి నన్ను కూడా సంతోషపరచండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.